మనందరికీ బాగా తెలిసిన మాస్టర్ డి షోలోని వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. ఇప్పుడు కలిసి ఒకటిగా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ పైనద్దాం అనుకుంటున్నారు. వాళ్ళెవరో తెలియాలి అని అంటే నేను చెప్పడం కన్నా వాళ్ళు ఇక్కడ పిలిస్తేనే బాగుంటది. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. వెల్కమ్ సునీల్ మాస్టర్. మిస్టర్ మిస్టర్ సునీల్ మాస్టర్, దీపా గారు అక్కడ 4 days బ్యాక్ దే గాట్ మ్యారీడ్. Feb 10th మ్యారేజ్ అయింది. అయిన తర్వాత ఫస్ట్ టీవీ షో శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇప్పుడు చెప్పండి మీ లవ్ స్టోరీ. సుధీర్, చిన్న డౌట్, వీళ్ళ దాంట్లో మంగళసూత్రం అబ్బాయిలు వేసుకుంటారా? అన్న తాలిబొట్టు కాదన్న, ఇది తాళం. సునీల్ మాస్టర్ చెప్పండి మీ లవ్ స్టోరీ. 4.5 years బ్యాక్ లవ్ స్టోరీ ఇది. ఈమె చేసే కేరింగ్ అండ్ వర్క్ అన్ని చూసి కొంచెం ఫిదా అయ్యి నేనే ప్రపోజ్ చేశాను ఫస్ట్. ఎలా చెప్పండి, ఎక్కడ ఇలా అనడానికి లేదు, ఇలా పట్టుకున్నారు అని. మాస్టర్ కనబడరు గానీ యు నాటీ బాయ్. కానీ భయం ఉండేది, ఒక రెస్పెక్ట్ ఉండేది. అడగండి కావాలంటే 1 year నా దగ్గర పనిచేశాను, ఇలానే ఉన్నాను. ఇలా ఎక్కువ ఐ కాంటాక్ట్ ఇవ్వలేదు నేను భయంతో. తర్వాత సడన్ గా అలా ప్రపోజ్ చేస్తే నాకెలా ఉంటది? ఇప్పుడు కూడా మీరు సునీల్ మాస్టర్ అంటారు, సునీల్ అంటారు. నేను భయపడతాను. అప్పుడు సునీల్ మాస్టర్ ఇప్పుడు ఏమంటున్నారు? మా అంట మానా. సో మీ పెళ్లికి మేము అందరం రాలేకపోయాము. ఆ పెళ్లి సీన్ ఏదైతే మేము మిస్ అయ్యామో అది ఇక్కడ చూడాలనుకుంటున్నాం. సో హియర్ జస్ట్ దండల్ ఎక్స్చేంజ్, వన్ రింగ్ పుట్టింగ్. వాళ్ళందరూ పెళ్లి మిస్ అయ్యాక చూద్దాం అనుకునేగా మీరు అందరూ అక్కడ కూర్చుంటారండి. రండి అందరూ దగ్గరికి. కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం. కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట. గార్లెండ్ ఎక్స్చేంజింగ్ అయిపోయింది, గిఫ్ట్ ఏం లేదా? ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మీరు రావడంతో విషింగ్ యూ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ హెడ్. కంగ్రాచులేషన్స్. ఆన్ స్క్రీన్ నేను మాత్రం తెలుసు అందరికి, ఆడియన్స్ కి ఎవరికున్నా. బట్ నేను ఓన్లీ 30% పనిచేస్తాను, మాక్సిమం 70% పనిచేసే. పేమెంట్ నీకు మొత్తం 70 ఇస్తారా మనకు? నేను ఎంత కష్టపడుతున్నానో దానికన్నా ఎక్కువగా కష్టపడుతుంది. లక్కీ టు హ్యావ్ మై వైఫ్. మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? స్ట్రైట్ చెప్పండి, ఇష్టం లేకపోయినా ఏం ప్రాబ్లం. యాక్చువల్లీ చాలా అంటే చాలా లవ్ చేశాను. ఇతని కోసం నేను 2 years నుంచి ఇంట్లో ట్రై చేసి ఒప్పించి ఆఖరికి ఇప్పుడు ఈయనతో లైఫ్ షేర్ చేసుకోవడానికి నాకు అవకాశం దొరికింది. స్ట్రగల్ 2 years యాక్చువల్లీ. అమ్మా నాన్నకి రిక్వెస్ట్ చేసి స్ట్రగల్ చేసి 2 years తర్వాత పెళ్ళయింది. ఇప్పుడే పెళ్ళింది కాబట్టి మీ నవ్వులు, మీ సిగ్గుపడ్డలు ఎంత ఒక మ్యాజిక్ లా ఉంది. సో మీ టైం ఎక్కువ వేస్ట్ చేయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ తాగినోడు ఎలా యాక్టింగ్ చేస్తాడు చెప్పు? హాఫ్ తాగినోడు
ఈ నెంబర్ తీసుకో. దేనికి? పౌడాల లక్ష్మయ్య మా అయ్య తాగుబోతు యాక్టింగ్ బాగా నేర్పిస్తాడు. పక్క ఊర్లో వైన్ షాప్ ఓపెన్ అయిందట, అక్కడ మందు ఫ్రీగా ఇస్తున్నారు. పదండి పోదాం. ఆగండి సాగండి. నీకు తాగి తాగి మతిపోతుంది. అసలు నేనెవరో గుర్తున్నానా నీకు? నీ పేరు భావన, అందంగా ఉంటావని నీ భావన. తాగితేగా నాకు అందం కనిపించదు, అది నా భావన. ఇంటికి అసలు నేను బావేనా? వాళ్ళ జంట మీద ఒక సినిమా తండేలని కూడా తీశారు, రామారావు అండ్ నూకమ్మ. సినిమాలో నాగ చైతన్య గారు అందులో జైల్లోకి వెళ్తారు అండ్ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు. సో అదైతే మనం సినిమాలో చూసాము. ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు హౌ వర్ యూ ఫీలింగ్? దొరికిపోవడం అనగానే మేమైతే షాక్ అయిపోయాం. 22 మంది ఫ్యామిలీస్ కూడా ఉన్నాం. ఉగ్రవాదులకి కానీ చెప్పుకునేవారు కదా, ఇండియా పాకిస్తాన్ బోర్డర్ దగ్గర. ఆ పగతో ఏమని చంపేస్తారని చాలా భయపడ్డాను నేను. నీకోసం వేచుందే నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. మీ వాయిస్ లో ఒక న్యాచురాలిటీ ఉందండి. చీరలమ్మా చీరలు. చిలకల చీరుందా? చిలకల చీర లేదమ్మా, ఎలకల చీర ఉంది. మొత్తం బొక్కలే ఉన్నాయి. చెప్పాగా ఎలకల చీర, ఎలకలు కొట్టేసినాయి. రష్మి గారు వేసుకునే డ్రెస్ ఉన్నాయమ్మా. అదేంటి ఎంత కొరసగా ఉన్నాయి వేసుకుంటారా? ఇది లూజ్ అయిపోయిందని పక్కన పెట్టారు ఆవిడ. ముచ్చమల్లే మెరిసిపోయే మందు చుక్క, ఇంటికి రా. లోకల్ బాటిల్స్ మధ్య ఫారెన్ బాటిల్ లాగా ఎంత చక్కగా ఉన్నవి. ఒక్కసారి నడువు. ఆహా, 2 కాళ్ళ పెగ్గువు నువ్వు. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఏంటి సార్ పార్టీకి రావట్లేదా? నేను అక్కడికి వచ్చి ఏం చేయాలండి? ఈ ఒక్కసారి తాగితే ఏం కాదు గాని రండి సార్. పొరబాటున చేయి జారిన తరుణం తిరిగొస్తుందా, ప్రతి పూట ఒక పుటగా తన పాఠం వివరిస్తుందా. కన్నీటి వాన నీ కళ్ళలో. మా నాన్నగారు గుర్తుకొచ్చారు మళ్ళీ నాకు. అంటే అంత చిన్న ఏజ్ లో చచ్చిపోయిన తర్వాత ఆ వయసులో తండ్రిని కోల్పోతే ఫ్యామిలీ ఎంత చిన్న భిన్నం అవుతారో నేను ఫేస్ చేశానండి.